ఫ్రెండ్స్, మీరు ఎక్కువ మ్యూజిక్ వింటూ ఉంటారా? లేకపోతే మీరు పనిచేసే ఎన్విరాన్మెంట్లో ఎక్కువ నాయిస్ ఉంటుందా? మిషన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎక్కువ నాయిస్ వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో మీరు పనిచేస్తున్నారా? సో వీడియోలో నేను మీకు సౌండ్ పొల్యూషన్ వల్ల మన చెవులకు జరిగే నష్టాల గురించి మాట్లాడబోతున్నాను. సో చూస్తున్న వాళ్ళు, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఏ శబ్దం విన్నా కానీ మనకి ఫస్ట్ చెవులకి వెళ్తుంది. చెవుల నుంచి చెవుల్లో ఉన్న సెల్స్ వల్ల, చెవుల్లో ఉన్న కణాల వల్ల అవి మైండ్కి సెన్స్ చేపిస్తాయి. అప్పుడే మనకి తెలుస్తుంది అనమాట, ఓకే ఈ శబ్దం ఇది అని చెప్పేసి. సో అప్పుడు మనం ఫీల్ అవ్వగలం. సో మనం ఒక సాంగ్ వింటున్నాము, లేకపోతే ఒక మంచి మ్యూజిక్ వింటున్నప్పుడు ఫస్ట్ మనం వినే చెవుల నుంచి చెవులు, తర్వాత మనకి మెదడుకి అవి తెలుపుతాయి అనమాట, మీరు ఏ టైప్ మ్యూజిక్ వింటున్నారు. అప్పుడు మన మెదడు ఫీల్ అవుతుంది, ఓకే మనం ఈ మ్యూజిక్ వింటున్నాం అని చెప్పేసి. సో అప్పుడు ఓవరాల్ మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మ్యూజిక్ విషయంలో. ఫ్రెండ్స్, మన ఇన్నర్ ఇయర్లో మనకి చిన్న చిన్న హెయిర్ సెల్స్ ఉంటాయి. సో చిన్న చిన్న కణాలు అనమాట అవి. సో ఆ కణాలు కానీ చనిపోతే మనకి వినికిడి శక్తి అనేది తగ్గిపోతుంది అండ్ మన మెదడుకి సెన్స్ అనేది వెళ్ళదు మనం ఏ వింటున్నామో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెవిటి మనిషి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మాట్లాడితే ఏమవుతుంది, సో అతనికి మనం మాట్లాడేది చెవుల దాకా వెళ్తుంది, కానీ మెదడుకి అది సెన్స్ చేయలేదు మనం ఏం మాట్లాడుతున్నామో. అందుకే మనము డెఫ్ అని అంటాం. సో ఇట్లా మనకి ఎక్కువ మ్యూజిక్ వినడం వల్ల కూడా చిన్న చిన్న హెయిర్ సెల్స్ ఉంటాయి కదా ఇన్నర్ ఇయర్లో, అవి చనిపోవడానికి ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, నాయిస్ లెవెల్స్ని మనం డెసిబల్స్తో కొలుస్తాం, డీబీ అంటాం. సో 105 dB అంటే 105 dB కంటే ఎక్కువ సౌండ్కి మీ ఇయర్స్ని మీరు ఎక్స్పోజ్ చేసినప్పుడు అది ఒక 15 minutes కానీ, 20 minutes కానీ, 30 minutes కానీ, సో హాఫ్ అన్ అవర్ ఆ 105 dB అంత నాయిస్ ఉన్న ఎన్విరాన్మెంట్లో మీరు ఉండి మీ ఇయర్స్ని దానికి ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే ఒక 1 week తర్వాత మీ చెవిలో కణాలు చనిపోవడం మొదలవుతాయి అన్నమాట. సో ఇది చాలా ప్రమాదకరం. సో మీరు 105 dB కంటే ఎక్కువ ఉన్న ఎన్విరాన్మెంట్లో మాత్రం అసలు ఉండకూడదు. ఫ్రెండ్స్, అసలు 105 dB ఎక్కడెక్కడ ఉంటుంది, ఎన్విరాన్మెంట్లో ఉంటుంది, మనం ఎక్కడ ఉండకూడదు అంటే మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ ఎంతెంత నాయిస్ వస్తుందో మీకు ఇప్పుడు నేను చెప్తాను డెసిబల్స్లో. సో దాని ప్రకారం మీరు జడ్జ్ చేయొచ్చు 105 dB మీకు ఎక్కడ ఉంటుందో. సో అంతకంటే ఎక్కువ మీరు ఎక్స్పోజ్ చేయకూడదు. ఎక్స్పోజ్ చేస్తే మాత్రం మీ చెవులకి ప్రమాదం అనమాట. సో ఫస్ట్ నేను కొన్ని చెప్తాను మీకు నాయిస్ లెవెల్స్ డెసిబల్స్లో ఎక్కడెక్కడ ఎంతెంత లెవెల్స్ ఉంటాయో. ఫ్రెండ్స్, నార్మల్ కన్వర్జేషన్ అంటే మనం మాట్లాడుకునేటప్పుడు 60 to 65 dB ఉంటుంది నాయిస్ లెవెల్స్. అక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 60 to 65 డెసిబల్స్ ఉంటుంది. అట్లా కాకుండా మీరు బయటికి వెళ్ళారు ట్రాఫిక్లోకి వెళ్ళినప్పుడు మీకు 75 to 80 డెసిబల్స్ ఉంటుంది. మరి హెవీ ట్రాఫిక్ అయితే మీకు 90 డెసిబల్స్ వరకు కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ హ్యాండ్ డ్రిల్ మీరు ఏమంటారు, డ్రిల్ మిషన్స్. సో డ్రిల్ మిషన్ పెట్టి మీరు నాయిస్ చేస్తున్నప్పుడు దానిలో మనకి 98 డెసిబల్స్ దాకా వస్తుంది. మీరు చూసే ఉంటారు, డ్రిల్ మిషన్ పెట్టి మనం డ్రిల్ చేస్తూ ఉంటాం ఇంట్లో, మీకు సౌండ్ వస్తుంటుంది పెద్దగా. సో దాని నుంచి మనకి 98 డెసిబల్స్ దాకా నాయిస్ లెవెల్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మోటార్ బైక్స్ అని చెప్పేసి యమహా RX అని ఇట్లాంటి టైప్స్ ఉంటాయి. మీకు మోటార్ బైక్ నుంచి మీరు కంటిన్యూస్గా మోటార్ బైక్ రైడ్ చేసినా కానీ మీకు అది కూడా దగ్గర 98 to 100 డెసిబల్స్ దాకా మీకు నాయిస్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ హెవీ లారీస్ అంటే మీరు చూడొచ్చు, ఎక్కువ లోడ్ వేసుకున్న లారీస్ వెళ్తూ ఉంటాయి. సో ఆ లోడ్ని అది క్యారీ చేయడానికి ఖచ్చితంగా ఇంజన్ మీద ప్రెజర్ ఉంటుంది. సో సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. సో అట్లాంటి లారీస్లో మీకు నాయిస్ లెవెల్స్ వచ్చేసి 100 డెసిబల్స్ దాకా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ సినిమా హాల్లో మీకు పెద్ద యాక్షన్ సీన్ జరిగేటప్పుడు సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అక్కడ నాయిస్ లెవెల్స్ మీకు 100 డెసిబల్స్ దాకా ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, పబ్బులు లేకపోతే డీజేలు ఇట్లాంటివి మీరు ఎక్కువ ఉంటూ ఉంటారు దగ్గరగా ఉన్నప్పుడు. సో ఆ పబ్బులు డీజేల దగ్గర మీకు ఎక్కువ 110 వరకు వస్తుంది డెసిబల్స్. సో కొంచెం డేంజరస్. సో డీజే వాల్యూమ్ కానీ పెంచితే అది ఖచ్చితంగా మనకి నాయిస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దగ్గర మనకి 110 డెసిబల్స్ వరకు అక్కడ సౌండ్ నాయిస్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో అది కొంచెం డేంజరస్. అండ్ ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ మ్యూజిక్ వింటూ ఉంటారు. సో మ్యూజిక్ మీరు హై వాల్యూమ్లో పెట్టుకొని వింటే మీకు అక్కడ 112 డెసిబల్స్ వరకు నాయిస్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఫ్రెండ్స్, కొన్ని సైరన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంబులెన్స్ సైరన్ ఉంటుంది. సో అట్లాంటి సైరన్స్ మీకు దగ్గర 120 డెసిబల్స్ వరకు నాయిస్ లెవెల్స్ని క్రియేట్ చేస్తాయి అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం. సో మనం డైలీ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఏవేవి ఎంతెంత నాయిస్ చేస్తాయో లిస్ట్ మనకి ఇది. సో దీన్ని బట్టి మన చెవులను మనం కాపాడుకోవాలి. సో ఇప్పుడు నేను ఎలా కాపాడుకోవాలో కొన్ని టిప్స్ చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మీరు 60-60 రూల్ పాటించాలి. 60-60 రూల్ అంటే
వాల్యూమ్ మీరు 100% పెట్టకూడదు. మ్యూజిక్ వినేటప్పుడు 60% దా తీసుకొచ్చుకోవాలి. 60% దా తీసుకొచ్చుకొని రోజుకి 60 మినిట్స్ వింటే మంచిది. సో ఒక గంట వింటే ప్రాబ్లం లేదు, కానీ మీరు గంటలు మ్యూజిక్ ఇలాగే వింటూ ఉంటే ఖచ్చితంగా మీ చెవులకి ప్రాబ్లం అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీ చుట్టూ పెద్ద మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మీకు 2 ఫీట్ దూరంలో మీ ఫ్రెండ్ ఒకరు నిల్చొని ఉన్నారు, మీరు మాట్లాడేది అతనికి వినపడట్లేదు అంటే ఆ సౌండ్ వల్లే కదా. మీ మ్యూజిక్ సిస్టమ్ మీ చుట్టూ ఏదైతే మ్యూజిక్ ప్లే అవుతుందో దానివల్ల మీరు మాట్లాడేది అతనికి వినపడటం లేదు. సో ఇట్లాంటి కేసెస్ చాలా డేంజరస్. సో మీరు మాట్లాడేది 2 ఫీట్ దూరంలో మనిషికి అతనికి వినపడట్లేదు అంటే ఆ ఎన్విరాన్మెంట్లో మీరు ఉండకండి, మీరు కొంచెం బయటకు వచ్చేయండి. ఎందుకంటే అది పెద్ద నాయిసీ ఎన్విరాన్మెంట్. సో మీరు మాట్లాడేది ఖచ్చితంగా 2 ఫీట్ దూరంలో ఉన్న మనిషికి వినపడాలి. అతనికి వినపడట్లేదు అంటే ఖచ్చితంగా ఆ ఎన్విరాన్మెంట్ అనేది మనకి కొంచెం ప్రమాదకరమైనదని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు. సో ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా మిషన్స్ అయితే వర్క్ అవుతూ ఉంటాయి. సో మీకు నాయిస్ ఎన్విరాన్మెంట్లో మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీ సూపర్వైజర్ని కొంచెం ఇయర్ బడ్స్ ఉంటాయి, సో ఇయర్ బడ్స్ని ప్రొవైడ్ చేయమని చెప్పండి. సో మీకు ఆ నాయిస్ మీ చెవుల్లోకి వెళ్లకుండా బ్లాక్ చేసుకోవచ్చు. సో అలా మీరు మీ చెవులను కాపాడుకోవచ్చు మీరు ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, చాలామంది కార్లో కూర్చుంటారు, కార్లో కూర్చొని మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేస్తారు, ఆన్ చేసి ఎక్కువ లౌడ్ మ్యూజిక్ పెట్టేసి వింటూ ఉంటారు, డోర్స్ అని క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు ఆ మ్యూజిక్ అంతా మీకు ఏదైతే కార్ ఏరియా ఉందో ఆ ఏరియా వరకే అది ఫ్లో అవుతుంది, ఆ నాయిస్ అంతా. సో అట్లాంటి ఎన్విరాన్మెంట్లో మీరు ఎక్కువసేపు కానీ ఉన్నారంటే ఖచ్చితంగా అది కూడా మీ చెవులకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మీ తర్వాత కార్ దిగిన తర్వాత బయట మీకు కొన్ని శబ్దాలు కూడా వినిపించవు. సో అలా మనకి లోపల చెవుల్లో కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో డోర్లు పెట్టేసుకొని మీరు గంటలు అయితే మ్యూజిక్ సిస్టమ్ పెట్టి కార్లో మాత్రం కూర్చోకండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కువ మ్యూజిక్ వినే పని అయితే హెడ్ ఫోన్స్ కానీ లేకపోతే ఇన్ ఇయర్ టైప్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. సో అట్లాంటివి వాడితే ఏమైందంటే మనకి సో బయట నుంచి మనకి ఏదైనా సౌండ్ వస్తుంది మనకి ఎన్విరాన్మెంట్ నుంచి, అది లోపలికి రాదు. ఫస్ట్ మనకి ఓన్లీ మ్యూజిక్ ఒకటే లోపలికి వెళ్తుంది, ఎందుకంటే మన చెవి బ్లాక్ అవుతుంది. లోపల కూడా ఇన్ ఇయర్ టైప్ అయితే లోపల మీ చెవి అనేది బ్లాక్ అవుతుంది. సో ఓన్లీ మీరు మ్యూజిక్ ఒక్కటే వింటారు కాబట్టి సౌండ్ తగ్గించుకొని వింటారు. అట్లా కాకుండా కొన్ని ఇయర్ ఫోన్స్ మనకి ఇయర్ లోపలికి కూడా వెళ్ళవు. సో అట్లాంటి ఇయర్ ఫోన్స్ మీరు ఇట్లా పెట్టుకొని వింటూ ఉంటారు, బయట నుంచి సౌండ్ వస్తుందని చెప్పేసి. సో ఆ రెండు మిక్స్ అవుతాయి, మీ సాంగ్ ప్లస్ బయట సౌండ్. సో మీరు ఏం చేస్తారంటే సౌండ్ వాల్యూమ్ని పెంచుకుంటూ పోతారు. సో అప్పుడు మీకు అది దగ్గర 100 పైన డెసిబల్స్ దాకా మీకు నాయిస్ లెవెల్స్ అయితే వెళ్ళిపోతాయి. సో అట్లా మీ ఇయర్స్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు సాంగ్స్ వినేటప్పుడు మీ ఇయర్ బ్లాక్ అయ్యేటట్టు చూసుకోండి, బయట శబ్దాలు లోపలికి రాకుండా చూసుకుంటే మీరు నాయిస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు, మరి మీ వాల్యూమ్ కూడా తగ్గించుకోవచ్చు ఫోన్లో. సో అట్లా మీరు జాగ్రత్త పాటించవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 105 dB కంటే ఎక్కువ ఉంటే మన చెవులకు ప్రమాదం అని చెప్పేసి 105 కంటే తక్కువ ఉన్నది వింటూ కూర్చోవద్దు. ఎందుకంటే 105 dB కంటే ఎక్కువ నాయిస్ లెవెల్స్ ఉంటే చెవులకు ప్రమాదమే. కాకపోతే అది తొందరగా మీ చెవులని నాశనం చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మీరు 85 to 100 మధ్యలో కూడా గంటలు అట్లాంటి ఎన్విరాన్మెంట్లో మీరు పనిచేస్తున్నారు అనుకోండి, ఎక్కువ నాయిస్ వస్తుంది, ఆ నాయిస్ 85 to 100 దాకా ఉంది. సో అట్లాంటి ఎన్విరాన్మెంట్లో మీరు ఖచ్చితంగా పనిచేస్తున్నారు అంటే సో అక్కడ కూడా మీకు గంటలు మీరు ఆ నాయిస్కి ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ చెవులకైతే ప్రమాదం. సో మీరు బెటర్ ఇయర్ బడ్స్ ఉంటే ఇట్లా మీరు పెట్టుకుంటే అసలు నాయిస్ అనేది మీ చెవుల్లోకి రాదు. సో అట్లాంటి ఇయర్ బడ్స్ని ఇయర్ ప్లగ్స్ని మీరు లోపల పెట్టుకొని అక్కడ అలాంటి ఎన్విరాన్మెంట్లో మీరు పనిచేయడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మొత్తం నాయిస్ లెవెల్స్ గురించి, ఈ నాయిస్ లెవెల్స్ నుంచి మన చెవులను మనం ఎలా కాపాడుకోవాలో మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.